My dear friends, my dear masters and my dear gods of Andhra Pradesh and all pyramid masters. ఈరోజు ప్రధానముగా గురు పౌర్ణిమ 13th July 2003. ప్రతి సంవత్సరము పౌర్ణమి రోజులు, పౌర్ణమి రాత్రులు ఎంత విశేషమైనవో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి యొక్క ఈ 18 సూత్రాల ఈ యొక్క ఆధ్యాత్మిక రాజ్యాంగంలో పౌర్ణిమ ధ్యానము అన్నది విశేషమైన స్థానం ఆక్రమించుకుంది. సంవత్సరానికి ఒక శివరాత్రి, నెలకొక పూర్ణచంద్రుడు. కనుక ఈ యొక్క పూర్ణచంద్రుడు ధ్యాన సాధనకు, ధ్యానములో ఆత్మ అనుభవాల సంపాదనకు విశేషమైన రాత్రి. కనుక ఈరోజు గురు పౌర్ణిమ. ఈరోజు మనం ఈ బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలు నుంచి సాయంత్రము నందవరం వెళ్తున్నాం. నందవరం ఇక్కడి నుంచి 70 కిలోమీటర్లు. కర్నూలు నుంచి, పాణ్యం నుంచి బనగానపల్లి పోయే రోడ్డులో బనగానపల్లికి 8 కిలోమీటర్ల ముందర నందవరం అనే గ్రామం ఉన్నది. అక్కడికి ఇక్కడి నుంచి మనం అందరము కలిసి వెళ్తున్నాము. నందవరం ఆ గ్రామంలో బనగానపల్లి దగ్గర 8 కిలోమీటర్లు, పాణ్యం నుంచి బనగానపల్లి మధ్యలో, కర్నూలు జిల్లా. ఆ నందవరం గ్రామంలో మనమందరము ఇవాళ వెళ్తున్నాము. అక్కడ రాత్రంతా కూర్చొని పౌర్ణిమ ధ్యానము చేయడం కోసం వందల మంది, వేల మంది ఈరోజు అక్కడ మనము ఏకమవుతున్నాం. పౌర్ణమి రాత్రి, అందులోనూ నందవరంలో. నందవరంలో ఏమున్నది? నా యొక్క గురువు గారి యొక్క, నా అంటే మన అందరి గురువు గారి యొక్క సమాధి స్థానం ఉన్నది. ఈరోజు ఈ గురు పౌర్ణిమ నాడు, ఈ సందర్భంగా నా గురువుని నేను తలుచుకోవడం ఎంత అద్భుతంగా ఉన్నదో. శ్రీ సదానంద యోగి వారిని నేను January 1st, 1981 1981 సంవత్సరము జనవరి 1వ తేదీ ఈ కర్నూలులో నేను ఆయన్ని కలుసుకున్నాను. పొద్దున్నే 7:30కు ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన కర్నూలు పాత బస్ స్టాండ్ వెనుకట్ల రాఘవేంద్ర లాడ్జ్ అని ఒకటి ఉండేది. ఇప్పుడు లేదు అక్కడ, అది ఆ లాడ్జ్ తీసేశారు. ఒక చిన్న రూమ్లో ఒక మంచము, ఒక 4-5 కూర్చోవచ్చు అంతే, పట్టే మంచం. అక్కడ పొద్దున్న 7:30కు వెళ్ళాము. ముగ్గురం వెళ్ళాము. నేను, రామచెన్నారెడ్డి, వెంకటరత్నం, మేము ముగ్గురము వెళ్ళాం. 1981 January 1st మేము ముగ్గురము, ఈ సుభాష్ పత్రి అనే ఆయన, రామచెన్నారెడ్డి అనే ఆయన, వెంకటరత్నం అనే ఆయన. ఈ వెంకటరత్నము, రామచంద్రారెడ్డి ఏడీ ప్యారీ కంపెనీలో నాకు కొలీగ్స్. నేను అప్పుడు కోరమండల్ ఫర్టిలైజర్స్లో పనిచేస్తుండేవాడిని కర్నూలులో, సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్ లాగా. మేము ముగ్గురము పొద్దున్నే ఆయన యొక్క పతా తీసుకుని వెళ్ళాము. ఆయన అక్కడ పడుకుని ఉన్నాడు, పవళించి ఉన్నాడు. పక్కనే ఇంత స్థలం ఉంది, అక్కడ కూర్చున్నాం ముగ్గురం. ఆయన ఇలా చూశాడు. ఏమిటి కావాలి అని అడిగాడు. గంభీరం అని ఇంకా మేము జవాబు ఇచ్చే లోపలే ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరొకటి దొరకదు అన్నాడు. అప్పుడు మేము, మాకు కావాల్సింది అదే స్వామి, ఇంక దేనికోసము రాలేదు. ఎందుకంటే ఈ స్వామీజీల దగ్గరికి పనికిరాని మనుషులందరూ వచ్చి, నా కొడుకు ఉద్యోగం అండి, నా కూతురు పెళ్ళండి, మా ఆయన నన్ను చూసుకోవటం లేదండి సరిగా, ఇది తంతు.
పాపం ఈ స్వామీజీలు చచ్చిపోయి విసిగి వేసారి ఆయన ఏమన్నాడంటే, ఏమి ఎందుకు వచ్చారు అని అడిగి, ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరొకటి దొరకదు అన్నాడు. ఆయన ఎంత విసిగిపోయింది, చితికిపోయిన ఆత్మ అది. కనుక మాకు బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేది అక్కర్లేదు స్వామీజీ అని చెప్పాము. ఆయన సంతోషించి ఉంటాడు, హృదయం ఉప్పొంగి ఉంటుంది. అన్నాడు అని ఒక 5-10 నిమిషాల తర్వాత అనర్గళంగా శ్లోకము తర్వాత శ్లోకము అరబిక్ భాషలో, తెలుగులో, అప్పుడప్పుడు ఇంగ్లీషు ముక్కలతో అర్ధగంట సేపు బ్రహ్మాండంగా ఒక నయాగరా జలపాతంలా మా మీద వర్షించాడు. అంతకుముందే నేను బ్రహ్మజ్ఞానిని, సర్వము తెలుసున్నవాణ్ణి. కానీ నాకు ఒక గురువుగా భావించగల మూర్తి నాకు కనపడలేదు నాకు అంతకుముందు ఎప్పుడు. ఎందుకంటే ఎవరు లేరు. ఆ రోజు అక్కడ ఆయన ఆ యొక్క మృదు మధుర గంభీర ఆ యొక్క ప్రవాహము, ఆయన యొక్క పోకడ, ఆయన యొక్క ఫ్లోయింగ్ బర్డ్, బక్కచిక్కిన మనిషి, ఆజానుబాహు, అలా అనర్గళంగా మొట్టమొదటిసారి నా జీవితంలో నేను పరవశుడనయ్యాను. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన పేరు సదానంద యోగి, శ్రీ సదానంద యోగి. ఆయన అంతకుముందే కర్నూలులో 6 సంవత్సరాల నుంచి ఉన్నట్ట. మనకేం తెలుసు? శిష్యుడు ఉండొచ్చు 6 సంవత్సరాల నుంచి. శిష్యుడు రెడీగా లేకపోతే గురువు పక్కనే ఉండొచ్చు. గురువు శిష్యుల కలయిక జరగదు. శిష్యుడు రెడీగా అయిన తర్వాతే గురువు కలుస్తాడు. ఆ రోజు నేను రెడీగా ఉన్నాను ఆయన స్వీకరించేందుకు. ఆ రోజు నాకు ఆయన దర్శనం లభించింది. అక్కడే ఉన్నాను. కర్నూలు ఆయన ఉన్నారు, కర్నూలులో నేను ఉన్నాను. 1975లో నేను కర్నూలు వచ్చాను. 1981లో ఆయన కూడా 1975లో వచ్చాడు, నాకు తెలియదు. మరి 1981లో ఆయన్ని కలుసుకోవడం జరిగింది. ఆయన ఎవరయ్యా అంటే సదానంద యోగి ఒకానొక జన్మలో ఆయన శ్రీ జీసస్ క్రైస్ట్ యొక్క గురువు జాన్ ద బ్యాప్టిస్ట్ అని తర్వాత తెలుసుకున్నాను నేను. కానీ ఆ తెలిసిన మరుక్షణంలోనే, ఆయన చూసిన మరుక్షణంలోనే ఆ నోటి ప్రవాహము, ఆయన యొక్క గంభీరమైన వదనము తిలకించిన వెంటనే సరెండర్ అయిపోయాను. అప్పటి నుంచి అంటే 1981 రేపు రా అన్నారు. మళ్ళీ రేపు పొద్దున్నే 4:30కు రా, ధ్యానం నేర్పిస్తాను అన్నారు ఆయన. మళ్ళీ మర్నాడు అంటే January 2, 1982 మళ్ళీ మేము ముగ్గురము వెళ్ళాం, త్రిమూర్తుల్లాగా. నేను, నా మిత్రుడు రామచంద్రారెడ్డి, నా మిత్రుడు వెంకటరత్నం, ముగ్గురం వెళ్ళాం. నాకు ఈ సదానంద యోగి పరిచయము ఈ శ్రీ రామచంద్రారెడ్డి గారి ద్వారానే లభించింది. నంద్యాల దగ్గర, బండి ఆత్మకూరు దగ్గర, రేగడిగూడు దగ్గర ఒక పల్లెలో ఈ రామచంద్రారెడ్డి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన, ఈ సదానంద యోగి శిష్యుడు, ఆయనకే 90 ఏళ్ళు. ఆయన ద్వారా వినగా ఇక్కడ పత్తా తీసుకుని రామచంద్రారెడ్డి నా దగ్గరికి వచ్చి, ఇక్కడ ఎవరో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన మనం కలుసుకోవాలన్నప్పుడు అందరం కలిసి వెళ్ళామన్నమాట. అది చరిత్ర. సో మర్నాడు January 2, 1981 వెళ్ళాము అక్కడికి. ఆయన కూర్చోని చెప్పేసి, చేతుల్లో చేతులు పెట్టు, కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నాడు. ఇది చెప్పింది. ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ యంత్రము లేదు. ఇట్ట గీసి ఈ యంత్రం మీద కూర్చో అనేది యంత్రం. ఈ కాలు తీసి ఇక్కడ పెట్టు, ఈ మెడ తీసి ఇక్కడ పెట్టు, ఇది తంత్రం. మనసులో ఒక రూపం పెట్టుకో, ఆ రూపాన్నే అంటిపెట్టుకుండు, అది మంత్రము. మననాథ త్రాయితే ఇది మంత్ర, తనునాథ త్రాయితే ఇది తంత్ర. ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ యంత్రం లేదు. ఆయన చెప్పిందల్లా కూర్చో, చేతుల్లో చేతులు పెట్టుకో, కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస ఉంచు, అంతే అన్నాడు. ఇది January 2. అంతవరకు నేను బ్రహ్మజ్ఞానినే, కానీ ఈ ధ్యాన విధానము ఫస్ట్ టైము ఆయన నోట్లోంచి విన్నాను. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ కూడా, ధ్యానులందరూ సదా సర్వదా
సదానంద యోగి గారి ఈ యొక్క శ్వాస మీద ధ్యాసకు మనమందరము అంకితం. సరే, అర్ధగంట సేపు కూర్చున్నాము, నాకేమీ అనుభవాలు రాలేదు. యాజ్ యూజువల్, ఆల్రెడీ పాలు పెరిగైంది కదా, ఇంకేం అనుభవాలు వస్తాయి? గత జన్మల్లోనే పాలు పెరుగైపోయింది. ఈ జన్మలో పాలు పెరుగు అవడమే కాదు, పెరుగుగా పుట్టాం. పాలగా పుట్టి పెరుగులా పరిమళించలేదు. మై డియర్ ఫ్రెండ్స్, కానీ రామచంద్రారెడ్డి గారికి, వెంకటరత్నం గారికి చక్కటి అనుభవాలు వచ్చాయి. అప్పటి నుంచి, అంటే January 1, 1981 నుంచి నేను మామూలుగా మన ఉద్యోగరీత్యా 6 జిల్లాలకిలో మన ఉద్యోగం. మహబూబ్నగర్ జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, 6 జిల్లాలకు. అంటే నెలకి 25 రోజులు టూర్లోనే ఉంటాను. ఒక 5-6 రోజులు కర్నూలులో ఉంటాను. కర్నూలులో ఉన్న రోజులు, అంతకుముందంతా మనం క్లబ్కి వెళ్ళి ప్యాక్ ఆడేవాళ్ళం. అగ్రి ఫ్రెండ్స్ క్లబ్ అని ఉండేది, దానికి నేను సెక్రటరీని, దానికి నేను ప్రెసిడెంట్ని. అంటే ఈ ఫర్టిలైజర్ రిప్రజెంటేటివ్, మరి పెస్టిసైడ్ రిప్రజెంటేటివ్ అందరం కలిసి ఒక క్లబ్ పెట్టుకున్నాము. అక్కడ షటిల్, బ్యాడ్మింటన్, క్యారమ్స్, ఇవి పేక, ఇవన్నీ అలా రాత్రి గడిపేవాళ్ళము. ఈ సదానందకి కనిపెట్టిన తర్వాత ఆ క్లబ్ బంద్, ఆ సిగరెట్ బంద్, ఆ షటిల్ బంద్. రోజు ఈయన దగ్గర పోయి కూర్చునేవాళ్ళు. ఆయన సిగరెట్ మీద సిగరెట్ తాగేవాడు, శ్రీ సదానందయ్యకి. ఆయనకు రోజు 2 చార్మినార్ ప్యాకెట్లు మనం తీసుకెళ్ళి ఇవ్వడము. చాయ్, సిగరెట్ తాగుతూ ఉండేవాడు, చాయ్ తాగుతూ ఉండేవాడు, చాయ్ తాగుతూ ఉండేవాడు, సిగరెట్ తాగుతూ, ఆ అనర్గళంగా అన్నీ చెప్తూనే ఉండేవాడు. ఒకరోజు ఆయన చెప్పిన కథ మీకు చెప్తాను. ఇక్కడ కర్నూలులో ఆత్మకూరను ఉంది, అక్కడ శ్రీశైలం అడవులు మొదలవుతాయి. అక్కడ అందరినీ ఒకానొక పౌర్ణమి నాడు ఈయన ధ్యానులందరినీ తీసుకెళ్ళాట. ఒక అడవి ప్రాంతంలో అందరూ కూర్చున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, అందరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో 2 పులులు పరిగెత్తుకుంటూ వచ్చాయట. ఆ 2 పులులు వచ్చినప్పుడు అందరూ భయంతో అటు ఇటు పరిగెత్తిపోయారు. ఆ 2 పులులు ఈయన దగ్గరకు వచ్చి ఈయన కాసేపు మాట్లాడి మళ్ళీ పంపించేశాడు. తర్వాత వాళ్ళందరూ పిలిచి, మీరు ఎందుకు పరిగెత్తిపోయారు? నా దగ్గరకు అవి వచ్చినప్పుడు మీరు కూడా నా దగ్గర ఉండుంటే ఎంత చక్కగా ఉండుండేది. ఇలాంటి కథలు ఎన్నో చెప్పేవాడు ఆయన. ఆయన చెప్పినవి కొన్ని సూక్తులు చెప్తాను. అన్నము లారగించినను, అంబర భూషణాది దాల్చినను, కన్యతోడి కూడినను, కన్న తనూజను ముద్దు చేసినను, సకల బంధు నాప్తులను దాపు చేర్చి నటించినను, ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకిలన్. అన్నము లారగించినను, అంబరభూషణాది దాల్చినను, కన్యతోడి కూడినను, కన్న తనూజను ముద్దు చేసినను, సకల బంధు నాప్తులను దాపు చేర్చి నటించినను, ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకిలన్. ఇలాంటివి ఎన్ని చెప్పాడో. ఆయనకి ఈ అచల సిద్ధాంతము, శివరామ దీక్షితులంటే ఎంతో మక్కువ. ఎప్పుడు దాని గురించి చెప్తూ ఉండేవాడు. ఈ విధంగా మై డియర్ ఫ్రెండ్స్, ఆయనకి అరబిక్ భాష అనర్గళంగా వచ్చు. ఆయనకి, మనకి రాదు, కానీ ఆ భాష వినడానికి ఆయన నోటి ద్వారా ఎంత వినసొంపుగా ఉండేదో. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఎప్పుడు అనేవాడు నాతో, సుభాష్ డూ ఆర్ డై అనేవాడు. ఆయన నోట్లోంచి వచ్చే సుభాష్ అనే పిలుపు నాకు ఎంత మృదు మధురంగా ఉండేదో చెప్పనలవి కాదు. 4-5 శిష్యులు ఉండేవాళ్ళు. మిగతా శిష్యులేమో స్వామీజీ అని చూసేవారు. ఆత్మజ్ఞానానికి, ధ్యానానికి వచ్చేవాళ్ళము ఒక 4-5. నేను, ఈ రామచంద్రారెడ్డి, వెంకటరత్నము, జనార్దన్ రావు, సూర్యమోహన్. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇలా జరుగుతుండగా నాకు మా హెడ్ ఆఫీస్ని చెప్పింది, నువ్వు సీనియర్ మోస్ట్ ఫీల్డ్లో నువ్వు హెడ్ ఆఫీస్కి రావాలా, నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని 1982లో నాకు చెప్పారు. నేను రాను అని చెప్పాను కర్నూలు. నా గురువు గారు ఇక్కడ ఉంటే నాకేం పని కర్నూలు, హైదరాబాద్లో మా తల్లిగారు ఉన్నారు, తండ్రి గారు ఉన్నారు, మా సొంత ఇల్లు ఉంది. అక్కడ పోతే నాకు ఎంతో సుఖంగా ఉంటుంది, నెలకి 2,000 రూపాయలు మిగులుతాయి నాకు. కానీ నేను చెప్పాను, నేను కర్నూలు వదలను, నా గురువు గారు ఇక్కడ ఉన్నారు, నాకు నీ ప్రమోషన్ వద్దు, నీ హైదరాబాద్ వద్దు, ఏమొద్దు, నేను కర్నూలులోనే ఉంటాను
అంటే సరే అన్నారు మా ఆఫీస్ వాళ్ళు. 1982 మళ్ళీ 83 వచ్చింది. ఈసారన్నా రావయ్యా హైదరాబాద్కి, హెడ్ ఆఫీస్లో నీ అవసరం ఉంది. నేను రాను అని చెప్పాను. మళ్ళీ పాపం మా ఆఫీస్ వాళ్ళు చాలా చాలా మంచివాళ్ళు. కోరమండల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, వెరీ వెరీ గ్రేట్ కంపెనీ. నేను చెప్పినట్టు వినేవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు నేను వింటున్నాను కనుక నేను చెప్పినట్టు వాళ్ళు వినేవాళ్ళు. మై డియర్ ఫ్రెండ్స్, 1983లో ఏప్రిల్ 16వ తారీఖున ఆయన నన్ను పిలిచారు. స్వామీజీ పిలిచి, సుభాష్, నేను శరీరం వదిలిపెడుతున్నాను, నాకు సమాధి తయారు చేయి అన్నారు ఆయన. సరే స్వామి అన్నాను. అని చెప్పేసి కర్నూలు చుట్టూ తిరిగాము, ఎక్కడ మంచి ప్లాట్ దొరకలే. చివరికి ఆయన ఇంకొక శిష్యుడు, ఆయన పేరు చెన్నారెడ్డి, ఆయన వాళ్ళ స్థలము ఈ బనగానపల్లిలో నందవరంలో అక్కడ ఉంటే మేమిద్దరు కలిసి వెళ్ళాము. అక్కడ నాకు బాగా అనిపించి ఒక ప్లాట్ చూసుకుని అక్కడ అంతా తవ్వి అంతా రెడీ చేసి, ఈయన ఆ సమయంగా వదిలిపెట్టేస్తాడు కదా, మరి ఏ పోలీసులతో ఏ ఇబ్బంది వస్తుందో అని చెప్పేసి నా సంగీత గురువు గారైన డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు, ఆయన గొప్ప ఫిజిషియన్, ఆయన్ని తీసుకెళ్ళి ఆయన శరీరం వదిలిపెట్టేస్తున్నాడు. ఆఖరి శ్వాస ఈయన రికార్డ్ చేసి, ఇంకా శ్వాస లేదు అని చెప్పి రికార్డ్ చేసిన తర్వాత నా కంపెనీ వెహికల్లోనే వెనకాతలు రాగా అందరూ ఒక కారులో ఆ శరీరాన్ని పెట్టి నందవరం తీసుకెళ్ళి, ఈరోజు మనం అక్కడికి వెళ్తున్నాం నందవరం, అక్కడ ఆ గొయ్యిలో అది పెట్టి పైనుంచి ఒక రాయి కప్పి మే 22, 1983 ఆయన తన మహాప్రస్థానాన్ని చాలించారు. అప్పటి నుంచి ప్రతి మే 22 నాడు శ్రీ జనార్దన్ రావు గారు వెళ్ళి ఆయన ఎప్పుడు కూడాను ఆ రోజంతా ఆయన అక్కడ ఉండి అవన్నీ శుభ్రం చేసి ఉండారు. గురు పౌర్ణమి నాడు నేను వెళ్తుండేవాడిని. మేమిద్దరం ఇలా పంచుకున్నాం. మే 22 నాడు జనార్దన్ రావు వెళ్తాడు, మరి గురు పౌర్ణమి నాడు నేను వెళ్తాను చెప్పేసి అప్పటి నుంచి ఇంతవరకు కూడాను ఎప్పుడూ ఒకసారి మానసరోవరం వెళ్ళినప్పుడు మొన్న ఒకసారి మిస్ అయ్యాను తప్పితే ఎప్పుడు కూడాను గురు పౌర్ణమి నాడు నందవరంలో మనమందరం కలుసుకుంటాం. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ సదానంద యోగి ఆయన జీవిత చరిత్ర చెప్పాలంటే ఆయన అరేబియాలో పుట్టి ఒక అరేబియాలో చిన్న గ్రామంలో 6 ఏళ్ల కుర్రాలుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక యోగి వచ్చేసి, నువ్వు నాతో పాటు వస్తావా అన్నట్ట. తల ఊపేట. ఆయన కాలికి ఒక పాద లేపనం రాసేట. అంతే, ఇద్దరూ కలిసి భూటాన్ అడవుల్లో ఉన్నట్ట. ఆయన ఎప్పుడు మెడిటేషన్ ఉండేవాట. 10 సంవత్సరాలు ఆయన సేవలు చేశాడు. మాట్లాడలేదు ఆ గురువు గారు. ఈయన 6 ఏళ్ల వయసు నుంచి 16 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆయన మాట్లాడలేదు. ఆయన ధ్యానం చేస్తుంటాడు. ఈ కుర్రవాడు ఆయనకి సపరిచయాలు చేస్తుంటాడు. 16వ ఏట ఈ కుర్రాన్ని తను ఒళ్ళో పెట్టుకుని, 16 ఏళ్ల కుర్రాన్ని గురువు గారు ఒళ్ళో పెట్టుకుని అన్నీ చెప్పి, నేను శరీరం వదిలిపెడుతున్నాను అన్నట్ట. ఇదేమిటయ్యా బాబు, ఇన్ని రోజులు సేవ చేస్తే ఒక్క మాట విప్పలేదు, మాట విప్పిన 3 రోజులు నేను పోతానంటున్నాను చెప్పేసి బోర్ని ఏడ్చి వాళ్ళ ఏడ్చి ఏం చేస్తాడు. ఆ గురువుగారు సమాధి దగ్గర అక్కడే ఏడుస్తూ కూర్చుండేవాట. ఇంతలో కొన్ని రోజుల తర్వాత ఆయనకి మళ్ళీ ఆ గురువు గారు వాయిస్ వినపడి, నువ్వు ఇంకా ఉత్తరం వెళ్ళిపో, హిమాలయాల వైపు వెళ్ళిపో అని ఆజ్ఞ వచ్చింది. నేను వెళ్ళను కాక వెళ్ళానంటే నువ్వు వెళ్ళాలి కాక వెళ్ళాలని చెప్పేసి వచ్చింది. ఆయన మళ్ళీ ఆ సమాధి వదిలిపెట్టి భూటాన్ అడవుల్లో ఆ సమాధి వదిలిపెట్టేసి పైకి వెళ్ళి హిమాలయాలో వెళ్తే అక్కడ చక్కటి గుహలు, చక్కటి వనములు, చక్కటి ఫల వృక్షములు, అక్కడ ఎంతోమంది ఉన్నారు. అందులో కొంతమంది ఈయన దగ్గర పిలిచి ఆ గుహలో నువ్వు ఉండు అన్నట్ట. ఆ గుహలో ఆయన 80 సంవత్సరాలు ధ్యానం చేశాడు. శ్రీ సదానంద యోగి చెప్పిన 80 సంవత్సరాలు అక్కడ ఉండి, అంటే 8 సంవత్సరాలు డీప్ హిమాలయస్లో గుహలో ఫలవృక్షాలతో సిద్ధయోగుల మధ్య 80 సంవత్సరాలు ధ్యానం చేయడం అంటే ఊహించుకోవచ్చు. ఆ 80 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెప్పారట, ఇక నీకు ఇక్కడ పని అయిపోయింది, నువ్వు పోయి టీచింగ్ చెయ్యి భారతదేశానికి పోయి అంటే, నేను పోను అన్నట్ట. నాకు ఇక్కడ హాయిగా ఉన్నాడు. లేదు నువ్వు పోవాల్సింది అంటే మళ్ళీ వాళ్ళు పెట్టేసి మరి ఎంతోమంది మహారాజులు వాళ్ళ ఇళ్ళందరికీ వెళ్ళి రాజస్థాను, కాశ్మీరు అని తిరుగుతూ మరి పాపికొండల ద్వారా, మరి నెల్లూరు ద్వారా, ఈ కర్నూలు, మరి ఈ రేగడగూడు ప్రాంతం ద్వారా కర్నూలుకి వచ్చి మన కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. కర్నూలులో 6 సంవత్సరాలు
యమా కథ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి ఆది దేవుడు శ్రీ సదానంద యోగి. ఆయనతో సుమారు 2.5 సంవత్సరాలు ఆయన సేవా భాగ్యం చేసుకున్నాను నేను. శ్రీ సదానంద యోగి తర్వాత అంతటి మహాపురుషుడు శ్రీ కాశిరెడ్డి నాయన. ఆయన ఈ ధ్యాన కేంద్రానికి ఎన్నోసార్లు వచ్చాడు. పిరమిడ్లో వచ్చాడు శ్రీ కాశిరెడ్డి నాయన. ఒకటే సమయంలో 5 చోట్ల ఉండగలవాడు కాశిరెడ్డి నాయన. తన పేగులు తానే తీసుకుని శుద్ధం చేసుకునేవాడు షిరిడి సాయిబాబా లాగా ఈ కాశిరెడ్డి నాయన. కనుక నా జీవితంలో తారసపడ్డ 2 గ్రేటెస్ట్ మాస్టర్స్, ఒకరు శ్రీ సదానంద యోగి, 2 శ్రీ కాశిరెడ్డి నాయన. వీరిద్దరికీ ఈ గురు పౌర్ణిమ నాడు నా యొక్క నమస్కారం. ఈ గురు పౌర్ణిమ నాడు ఆ 2 మహాగురువులకు నా యొక్క నమస్కారం.